ఎలా పూజిస్తాం మనం? మన దేవుని పూజించటం కళ్ళు మూసుకొని యథార్థమైన హృదయం, కపటము లేని హృదయముతో దేవుని స్తుతించటం, మంచి మనసుతో ఆయనను ఆరాధించటం. ఏది కపటం లేకుండా యథార్థవంతులు దేవుని యొక్క సన్నిధిలో శోభిల్లుతారు. యథార్థవంతులు దేవుని యొక్క సన్నిధిలో శోభిల్లున్నట్లుగా యథార్థత కలిగి మనందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభువును స్తుతిద్దాం. రాబా షందల రాబాష్య. గ్లోరీ టు గాడ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము కళ్ళు మూసుకొని హల్లెలూయా ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మన దేవుడు యెహోవాయే అన్ని వేళల మనకు సహాయకుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు యెహోవాయే ఎల్లవేళలా సహాయుడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయ్ గానుండును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయ్ గానుండును. స్తోత్రం. లేచి వెళ్ళెదం, సాగి వెళ్ళెదం, ఆ కానాను దేశమునకు సాగి వెళ్ళెదం. లేచి వెళ్ళెదం, సాగి వెళ్ళెదం, ఆ వాగ్దాన దేశమునకు పైకి వెళ్ళెదం. మన దేవుడు యెహోవాయే ఎల్లవేళలా సహాయుడు. మన దేవుడు యెహోవాయే ఎల్లవేళలా సహాయుడు. సైన్యమునకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. లేచి వెళ్ళెదం, సాగి వెళ్ళెదం, ఆ కానాను దేశమునకు సాగి వెళ్ళెదం. లేచి వెళ్ళెదం, సాగి వెళ్ళెదం, ఆ కానాను దేశమునకు సాగి వెళ్ళెదం. విమోచించెను తన ప్రజలను, విడిపించెను పాపదాస్యము. విమోచించెను తన ప్రజలను, విడిపించెను పాపదాస్యము. పరిశుద్ధము ఆధారము శుద్ధుని దేవుని ఆధారము చేసుకునుట యెహోవా కార్యేషు శుద్ధి చేయును. యెహోవా కార్యేషు శుద్ధి. అందరం కలిసి మన దేవుడు యెహోవాయే ఎల్లవేళలా సహాయుడు. మన దేవుడు యెహోవాయే ఎల్లవేళలా సహాయుడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. 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 సైన్యములకు అధిపతి. ఓ హల్లెలూయా. కెదేషు కార్యసిద్ధి జరిగించువాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. మన దేవుడు యెహోవాయే ఎల్లవేళలా సహాయ
అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. సైన్యములకు అధిపతి అయిన వీరుల భాషిక సైన్యములకు అధిపతి దేవుడు నీ పోరాటం అంతటిలో ఆయనకి ఎల్ షదాయిగా తోడుగాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. మన దేవుడు యెహోవా ఎల్లవేళలా సహాయుడు. మన దేవుడు యెహోవా ఎల్లవేళలా సహాయుడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నుండును. సైన్యములకు అధిపతి దేవా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించు. యెహోవా కార్యేషు శుద్ధీకరించు. హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను ఇచ్చిన దేవుడు ప్రభువా, నాయనా మారాను మధురంగా మార్చిన దేవా, ఓ ప్రభువా, నాయన ఇశ్రాయేలు ప్రజలకు కెదేషు అయిన తండ్రి నీకు స్తోత్రం. బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధనని ప్రభు చేతులకు అప్పగిస్తూ ఇమ్మానుయేల్ బాబాయ్ ప్రార్థనలు నడిపిస్తారు. ఈ ఆరాధన ప్రభు చేతులకు అప్పగిస్తూ ఇమ్మానుయేల్ బాబాయ్ ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం. తులైన గనులైన దేవునియందు నిలిచి భక్తి మార్గంలో నడిపించబడుటకై మంచి తీర్మానంతో, చక్కటి సమర్పణతో, ఆత్మీయ బలముతో ముందుకు సాగాలి అనేటటువంటి దృక్పథంతో పరిగెత్తుతున్న మారణాత పైత్వం మినిస్ట్రీలో ఉన్న సంఘాల పరిశుద్ధులందరికీ ఇవి ప్రత్యేకంగా ఈ యొక్క రెండవ ఆరాధనలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన పునరుత్థాన దినం మొదలుకొని నేటి పునరుత్థాన దినం వరకు కూడా మనలను ఎంతగానో కాచి సంరక్షిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ 125వ కీర్తన భాగాన్ని కీర్తనల భాగాన్ని కీర్తనలు చెప్పేవారికి అప్పగించాలని ఆశతో ఉన్నప్పటికీ సమయం మన ముందు లేదు. చాలా షార్ట్ టైం ఉంటుంది మనకు. ఈ రెండవ ఆరాధన కానీ, మొదటి ఆరాధన కానీ, మూడవ ఆరాధన కానీ చాలా తక్కువ సమయం ఉంటుంది. కనుకనే చాలాసార్లు ప్రియులకు మరి సమయం ఇవ్వలేక కంటిన్యూగా నేనే చెబుతూ ముందుకు సాగుతూ వచ్చా. ఈ కీర్తన భాగము 125వ కీర్తన భాగము యాత్ర కీర్తన. యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. కదలక నిత్యము సియోను కొండ. సియోను కొండ పరిశుద్ధ సహవాసం. సియోను కొండ దేవుని యొక్క సిద్ధపాటు కలిగిన పరిశుద్ధుల సమూహం. సియోను కొండ ఎలాగైతే కదలకుండా స్థిరంగా నిలబడి ఉంటుందో, ఆ కొండ మీద ఉండుటకై పరిశుద్ధపరచబడిన జనాంగం ఆ విధంగానే కదలకుండా ఉంటారు. కదలని వారై ఉంటారు. కదిలించటానికి, ఆత్మీయ స్థితిలో ఆత్మీయ జీవితాన్ని కదిలించటానికి అనేకమైనటువంటి హలలు, తుఫానులు,
ఓరెత్తి వస్తాయి. వచ్చినప్పుడు వాటిలో స్థిరమైన, బలమైన, గట్టి విశ్వాసం కలిగి ఉండాలన్నదే యేసు ప్రభు యొక్క హృదయంలో ఉన్న ఆలోచన లేదా ఆశ. ఒకరోజు సముద్రం మీద పేతురు, యోహానులు, యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు హమరములో నిద్రపోతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఏమి జరిగిందో అన్నట్లుగా ఆ సముద్రము అలలతో ఓరెత్తినప్పుడు ఆ ఓడ మునగసాగినట్లుగా చూస్తూ ఉన్నాం. మహా భయంకరంగా అలలు ఓరెత్తి ఓడ మీద కొట్టగా ఓడ మునిగిపోయినంతగా ఆ సముద్రం అల్లకల్లోలంగా మార్చబడి ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మార్చబడినప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి శిశువుల హృదయాలు కూడా అల్లకల్లోలంగా మార్చబడ్డాయి. తొలగిపోతూ ఉన్నాయి, కదల్చబడుతూ ఉన్నాయి. అయ్యో మేమేమైపోదుము అని కలవరములతో నింపబడుతూ ఉన్నాయి. కలవరములతో నింపబడు ప్రతి హృదయాలను స్థిరపరచగలిగిన యేసయ్య అదే ఓడలో ఉన్నాడు. కానీ అది అక్కడ ఉన్నటువంటి శిష్యులకు అర్థం కాలేదు. ఆయన మంచిగా చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. వాస్తవానికి ఆయన నిద్రలో ఉన్నాడా అంటే లేదు, తన ప్రియుల హృదయాలను గమనిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా ప్రభువును స్తుతిద్దామా. ప్రతి విధమైన అలజడి, ప్రతి విధమైనటువంటి కలవరము, ఇబ్బందులు, ఇరుకులతో నింపబడిన నీ జీవితంలో చాలాసార్లు నువ్వు ఎలాగ ఉంటావు, ఏం చేస్తావు అని నీ ప్రభు నీ ఓడలోనే ఉండి గమనిస్తూ ఉన్నాడు. ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఎలా ఉంది, నీ విశ్వాస పరిమాణం ఎంతగా ఉంది, నువ్వు ఎంతగా విశ్వాసంలో పరిమాణం చెందుతున్నావు. విశ్వాసంలో పరిమాణం చెందుతూ ఉన్నటువంటి భక్తులంగా మన మార్గమునందు యేసయ్య మనలను బలపరచువాడయ్యున్నాడు. చెప్పాలి బిగ్గరగా, అందరూ కలిసి చెప్పాలి. కొందరే చెప్తా ఉన్నారు, అందరూ కలిసి ఎందుకు చెప్పరు? అందరూ కలిసి చెప్పాలి గట్టిగా బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. హల్లెలూయా. నీ విశ్వాసము యొక్క పరిమాణము అది ఎంతగా ఉంది, నువ్వు ఎంతగా విశ్వాసంలో పరిమాణం చదువుతున్నావు, ఎంతగా విశ్వాసంలో బలపరచబడుతున్నావు. సేవకుడవైనా, సేవకురాలువైనా, విశ్వాసివైనా, సహోదరుడవైనా, సంఘములో ఉన్న సకల పరిశుద్ధుల యొక్క స్థితిగతులను, విశ్వాసపు యొక్క స్థితిగతులను ప్రభు ఎరుగుచూ ఉన్నాడు. విశ్వాసంలో వినేవి చాలా ఉంటాయి, చెప్పేవాళ్ళు చాలామంది ఎదురొస్తారు. అయ్యా అయిపోయింది, ఇక మునిగిపోతుంది నీ ఓడ, నిన్నెవరు ఆదుకోలేరు, నిన్నెవరు బలపరచలేరు, నిన్నెవరు బాగు చేయలేరు, నీ పరిస్థితి అయిపోయింది, అదిగో అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, వాళ్ళకు జరిగినట్లుగానే నీకు జరుగుతుందేమో అని అంటున్నప్పుడు, నీవు వింటున్నప్పుడు నీ గుండె పగిలిపోయి చెదిరిన హృదయంతో కన్నీళ్ళు నీ హృదయములో, నీ కన్నులు నిండుకొని కలవరపడుతూ ఉన్నావు. వాస్తవానికి ప్రభు నీ ఓడలో ఉన్నాడు, ప్రభు నీ చెంతనే ఉన్నాడు, నీతో ఉన్నాడు. ప్రభు నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. అది నీకు గ్రహింపు రాలేదు. ప్రభు ఉన్నాడు, నాతో ప్రభు ఉన్నాడు. అన్యులకు జరిగినట్లుగా నాకు జరగదు, భక్తిహీనులకు జరిగినట్లుగా నాకు జరగదు. వారి వలె నాకెందుకు జరుగుతుంది? నేను ఆత్మీయురాలను, నేను ఆత్మీయుడను. ఒకవేళ జరిగినా పర్వాలేదు, నా ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు చెప్పు చెప్పు, హల్లెలూయా అని గట్టిగా చెప్పు, బిగ్గరగా చెప్పు, హల్లెలూయా. యోబు అంటాడు, యోబు చక్కని మాట అంటాడు. యోబులా అనాలని చాలాసార్లు యోబు ఎంత చక్కగా అంటాడంటే, సమస్తము తన దగ్గర నుంచి పోయినప్పుడు
అందరూ తనవారు తనకు ముందు నుంచి గతించిపోతున్నప్పుడు యోబు మాట అంటాడు. ఆ మాట ఎంత బలమైన మాట అంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు. హల్లెలూయా. స్టడీలో కానీ, ఉద్యోగంలో కానీ, జీవితంలో కానీ చాలాసార్లు మనం ఫెయిల్ అయినప్పుడు, పాస్ అయితే మన దేవుడు గొప్పవాడు, ఫెయిల్ అయినాం అనుకోండి, దేవుడు నా ప్రార్థన వినలేదేమో, లేకపోతే అన్నీ నీ కుటుంబంలో చక్కగా అన్ని మేలుగా జరిగాయి అనుకో, అప్పుడు దేవుడు చాలా గొప్పవాడు. నీ జీవితంలో ఏదైనా చిన్న సమస్యలో నువ్వు తల వంచినట్లుగా, ఓడిపోయినట్లుగా ఉన్నావు అనుకో, దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, నేనంటే దేవునికి ఇష్టం లేదేమో, నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరలేదేమో, అనేక రకములైనటువంటి సమస్య ఆలోచన. కానీ యోబు అంటున్న మాట ఏంటంటే, ఆయన యోబు నీలా లేడు, విశ్వాసంలో అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, విశ్వాసంలో బలమైన విశ్వాసము కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు యోబు యొక్క విశ్వాసాన్ని పరీక్షించకూర్చున్నప్పుడు, యోబు తన విశ్వాసములో దేవునికి బలమైన వాడుగా నిలబడ్డప్పుడు, సాతాను శక్తుల సమస్త కార్యములు లయమైపోయినప్పుడు, హల్లెలూయా, అపజయాలను కలగజేసి పక్కనే ఉండి యోబు పక్కనే ఉండి సాతాను అంటున్నాడు, చూసావా నీవు నమ్మిన దేవుడు నీకెంత ద్రోహం చేశాడు. పక్కనే సాతానుడు కూర్చొని అంటున్నాడు, చూసావా పరలోకంలో దేవుడితో అంటున్నాడు, ఇకనైనా చూడు, ఓడిపోబోకపోతే. అక్కడ నిలబడి మాట్లాడుతున్నవాడు వాడే, ఇక్కడ నిలబడి యోబుతో మాట్లాడుతున్నవాడు వాడే, అవమానపరిచింది వాడే, ఓడిపోయేలా చేసింది వాడే, పడగొట్టేలా చేసింది వాడే, పడిపోయేలా చేసింది వాడే, శోధిస్తున్నది వాడే, శోధనలతో నింపుతున్నది వాడే. కానీ దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఎటువంటి శోధనలు వచ్చినా వారి తల వంచరు, తల వంచరు, తల వంచరు. ఎందుకంటే ప్రభు అయిన యేసు వారి ధోనిలో ఉన్నాడు. హల్లెలూయా. నీతో ఉండువాడు, నీ వెంట నడుచువాడు, నీ లోపల ఉండువాడు. అందుకొరకు రాయబడింది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే అధికుడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ బలము, ఆయనే నీ బలము, దేవుడే నీ బలము. నీకున్న బలమంతా యెహోవాయే. నీ ప్రయాణములో, నీ పరిస్థితులలో, నీ కుటుంబంలో నీ వారు నీకు ఇష్టమైనది నీ యొద్ద నుండి వెళ్ళినప్పుడు, నీ కన్నీళ్ళు ఒలుకుతూ ఉన్నప్పుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు నీతోనే ఉన్నాడు. పోయిన వాటికంటే ఎక్కువగా ఇస్తాడు, కోల్పోయిన వాటికంటే ఆయన ఎక్కువగా ఇస్తాడు. యోబుకు అదే నిరీక్షణ ఉంది. పోయినవి నావి కాదు, పోయినవి నావి కాదు, నా యొద్ద నుండి పోయినప్పుడు నేను దిగులు పడను. నా ప్రభు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, నీతివంతుడైన, న్యాయము తీర్చగలిగిన, యథార్థవంతుడైన, పరలోకము నుండి నన్ను చూడగలిగిన నా ప్రభువు నాకున్నాడు. అంతకు రెట్టింపుగా నన్ను ఆయన దీవించు దినం ఒకటి ఉన్నదనే నిరీక్షణ కలిగిన వాని వలె యోబు నిలబడ్డాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. ప్రభు లేచాడు, లేచి అన్నాడు, సముద్రాన్ని గద్దించాడు, అలలను గద్దించాడు, అన్ని సత్తుమణిగాయి, అన్నీ ఆయన గద్దింపుకు లోబడ్డాయి. దేవుని మాట వలన సమస్త సృష్టి కలిగింది. సృష్టి యావత్తును గద్దించగలిగిన అధికారం కలిగిన వాడే. నీవు విశ్వసించి, నీవు యథార్థముగా ఆయనతో కూడా నడుచుటకై తీర్మానించబడిన నీ పరిశుద్ధుడైన దేవుడు సమస్తమును గద్దించగలవాడై ఉన్నాడు. క్యాన్సర్ ఉందా? క్యాన్సర్ చాలా భయంకరమైన రోగం కదా క్యాన్సర్.
చాలామంది ట్రీట్మెంట్స్ పొందుకుంటూ కూడా వెళ్ళిపోయారు, చనిపోతారు. అంతకంటే భయంకరమైన రోగం ఏదున్నా, ఒకవేళ ప్రభువే ఆ క్యాన్సర్ రోగాన్ని కానీ ఆ వ్యాధిని కానీ ఆయన గద్దిస్తే నీ జీవితంలో ఒక అద్భుతమైన స్వస్థత కార్యము జరగగలుగుతుంది. ప్రభువు గద్దిస్తాడు. రోగమును గద్దించినప్పుడు అది నీ నుండి వెళ్ళిపోయినప్పుడు నీకు మరలా స్వస్థత కలుగుతుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అలే చెప్తుంది. హల్లెలూయా. రోగగ్రస్తుడవై ఉన్నావా? రోగము చేత బద్దపడుతున్నావా? రోగముతో కృంగిపోయి ఉన్నావా? అది ఏ విధమైన జ్వరమైనా, ఎలాంటి రోగమైనా, ఏ వ్యాధి అయినా ఆయన గద్దించగల శక్తి గల దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, రెండు చేతులు ఊపుతూ చెప్పండి, ఊపుతూ చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కేవలము యేసు ప్రభు అంటే కేవలము ఏదో ఆరాధన చేసుకొని భక్తి చేసుకొని వెళ్దామే అని కాదు. అన్నిటినీ ఆయన నీ పక్షంగా అనుకూల పరిస్థితులను కలగజేస్తాడు. అన్ని విషయాలలో అనుకూలతలు లేకున్నా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రతికూల పరిస్థితులలో ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలున్నా వాటిలో ఆయన నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. నేను ఎడిదిన ఇక్కడో బోధిస్తూ వచ్చాను. ఆయన శోధించిన శోధనలలో ఆయన నిన్ను శోధిస్తున్నప్పుడు నీవు సహించగలిగిన దానికంటే ఎక్కువైన శోధనలు ఏమీ నీకు కలగవు. ఆయన నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు నీకు ఏదో వింత, ఏదో ఆశ్చర్యము కలిగినట్లుగా ఉంటుంది. కానీ భూమి మీద నీ వంటి సహోదరులు అనేకులకు శోధింపబడటం, అనేకులు కూడా శోధించబడుతున్నట్లుగానే నువ్వు కూడా శోధించబడుతున్నప్పుడు అది నీకు ఏదో ఆశ్చర్యం కలుగునట్లుగా ఉండవచ్చు, ఏదో ఆశ్చర్యం. కానీ భూలోకంలో అనేక మంది సోదరులు, నీ సహోదరులు అనేక రకములైన శోధనల గుండా వెళ్తూ ఉన్నారు. అయినను వారి విశ్వాసంలో వారు తొలక్కలేదు. ఎందుకు తొలకలేదంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆయన ప్రజలను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన ప్రజలతో ఆయన ఉంటాడు. తన ప్రజల చుట్టూ ఆయన ఎలా ఉంటాడు అంటే యెరూషలేం పట్టణం చుట్టూ పర్వతాలు ఉండినట్లు, పట్టణం చుట్టూ పర్వతాలు ఉండినట్లు నీ చుట్టూ కూడా దేవుడు పర్వతం వల్ల నిలబడతాడు. నీ లోపలికి, నీ పట్టణం లోపలికి, నీ కోట లోపలికి శత్రువు రావాలంటే పర్వతాలు దాటుకుంటూ రావాలి. పర్వతాలు, ఈ లోక సంబంధమైన పర్వతాలు దాటి శత్రువు లోపలికి రాగలడేమో కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే నీ చుట్టూ పర్వతములా నిలబడితే ఆయనను దాటుతూ నీ దగ్గరికి రావడానికి ఎవడును ఎలాంటి శోధన నీ మీదికి రాజాలదో. అందుకే రాయబడింది, భక్తుడు అంటాడు, నిన్ను ముట్టినవాడు, దేవుడు అంటున్నాడు, నా కనుపాపను ముట్టునని. హల్లెలూయా. నిన్ను ముట్టాలంటే దేవుని కనుపాపను ముట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను ముట్టాలి. ఆయనను ముట్టేవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయనను ముట్టడానికి గల ధైర్యము, శక్తి ఎవరికైనా ఉన్నదా? శిలువ మ్రాను మీద యేసయ్య వేలాడబడుతున్నప్పుడు ఆ శిలువ మ్రాను మీద ఆయన ప్రాణమర్పించడానికి తండ్రి తండ్రి అంటున్నప్పుడు, హేలీ హేలీ లామా సబక్తా అంటున్నప్పుడు, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను అంటున్నప్పుడు, సాతానుడు అంతకు మునుపు అహంకరించిన వాని అహంకారమంతా, వాని గర్వమంతా, వాని బలమంతా, వాని శక్తి అంతా, వాని రాజ్యమంతా గడగడ గడగడ వణకడం ప్రారంభించింది. హల్లెలూయా. సాతానుడు వాని రాజ్యం, వాని బలవంత గడగడ గడగడ వణకడం ప్రారంభించింది. ఎందుకంటే చనిపోయిన వాడు చనిపోబోతుండగా, ఆ చనిపోయిన వాడు సమాధిలో ఉండగా
గనక ఆయన పునరుత్థానుడై తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన ఒకవేళ లేస్తే నా రాజ్యము విచ్ఛిన్నమైపోతుంది, నా రాజ్యం కూలిపోతుంది. వాడికి భయం పుట్టుకుంది. వాడు నిజానికి ఏ భయంతో నింపబడ్డాడో అదే నిజమయ్యింది. మన ప్రభు అయిన యేసు సమాధిని గెలిచాడు. ఆయన సమాధిలో నుండి లేచాడు. ప్రియులారా, ఆయన సమాధిలో నుండి పెట్టబడి ఇంకనూ సమాధిలో ఆయన లేడు. మగ్దలేన వెళ్ళి అడుగుతుంది నా తోటమాలి నా యేసు కనబడ్డాడా? తోటమాలిని అడుగుతుంది. తోటమాలి నా యేసు కనబడ్డాడు. యేసయ్య ఎప్పుడో లేచాడన్న సంగతి మగ్దలేనకు అర్థం కాలేదు. పాతి పెట్టబడిన యేసయ్య ఆ సమాధిలోనే ఉండడన్న సంగతి తన ప్రియులు, తన యందు విశ్వాసము గలవారు త్వరలో ఆ విషయాన్ని తెలుసుకోగలిగారు. దుష్టుడైన అపవాది రాజ్యం కూలిపోయింది. అందుకొరకే యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడ్డప్పుడు యోహానును పట్టుకొని లేపుతూ అంటున్నాడు, మరణపు యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చేతులు కలిగిన వాడనైన నేను లెమ్ము. హల్లెలూయా. చదవండి ఆ మాట చదువు త్వరగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. నేను మొదటి వాడను. 18వ వచనం చదవమ్మా. 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగములు జీవించువాడనై ఉన్నాను. మరియు మరణపు యొక్కయు పాతాళపు లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనం ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. మొన్నటి వరకు ఎక్కడున్నాయి? అంతకు మునుపు ఎక్కడున్నాయి? శత్రు చేతిలో ఉన్నాయి, లూసిఫర్ చేతిలో ఉన్నాయి, పాతాళపు చేతిలో ఉన్నాయి. పాతాళపు చేతుల్లో ఉన్నాయి తాళపు చెవులు. ఇప్పుడేమంటున్నాడు ప్రభు? ఇప్పుడేమంటున్నాడు? మృతుడనైతిని గాని ఇదిగో యుగములు జీవించువాడనై ఉన్నాను. మరియు మరణపు యొక్కయు ఆ పాతాళపు యొక్కయు తాళపు చేతులు. పాతాళానికి తాళం వేసేశాడు. పాతాళపు తాళం చేతులు తీసుకొని వచ్చేసాడు. మరణపు తాళం చేతులు తీసుకొని వచ్చేసాడు. హల్లెలూయా. చెప్పాలి, గట్టిగా బిగ్గరగా చెప్పాలి. ఇప్పుడు సాతానుని చేతిలో లేవు మరణము. సాతానుని చేతిలో, పాతాళపు చేతిలో లేవు మరణము. మరణపు యొక్కయు తాళపు చేతులు యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడు. సాతాను శక్తుల యొక్క చేతిలో నుండి లాగేసుకున్నాడు. పాతాళముల దగ్గర నుండి తీసుకున్నాడు తాళపు చేతులు. యేసయ్య చేతిలో ఉన్నాయి తాళపు చేతులు. గనుక నువ్వు విప్పగా అవి విప్పబడతాయి, నువ్వు మూయగా అవి మూయబడతాయి. హల్లెలూయా. ఎవడు విప్పుతాడో వాడు పరలోకమందు, అదిగో పరలోకములో నీ దేవుడైన యెహోవా వాటిని విప్పుతాడు. హల్లెలూయా. భూమి మీద నువ్వు దేనిని బంధించు అది పరలోకములో బంధించబడను. భూమి మీద నువ్వు దేనిని విప్పుతావో ఆ అధికారం ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. విప్పటానికి, తాళం వేయటానికి. నీ ఇంటి తాళమే కాదు బిడ్డలారా, గమనించండి. తలుపు తాళమే కాదు, సమస్త విధములైన అధికారాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఆ అధికారం కింద నీవు ఉన్నావు. దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని నీవు నీ చేతుల్లోనికి తీసుకొనటానికి ఆయన నీకు అనుగ్రహించువాడై ఉంటున్నాడు. హల్లెలూయా. చెప్పాలి అందరూ కూడా. మత్తయి సువార్త 28వ అధ్యాయం
18వ వచనం త్వరగా చదవాలి, వెళ్దాం. 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త త్వరగా. పరలోకమునందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం 18వ వచనంలో యేసు వారి యొద్దకు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది బిడ్డలారా. ఆమేన్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఇవ్వండి. అధికారం ఇస్తున్నాడు ప్రభు. కేవలం ఏదో సేవకులకు మాత్రమే కాదు. నేను పిలిచాడా? అవును పిలిచాడు, పిలుస్తాడు. ఆయన మంచిదే. సేవ కొరకు ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచే దేవుడు. సేవకు వాడుకునేటందుకు పిలుస్తాడు, పిలిచే దేవుడు. అయితే పిలిచిన ప్రతివారు ఎవరు పిలువబడిన వారు అంటే ఈ మారణత పైతో మినిస్ట్రీలో ఉన్న సకల పరిశుద్ధులను దేవుడు పరిశుద్ధ జీవితం చేయటానికి పిలిచాడు. నువ్వు పిలిస్తే వచ్చావు, పిలువంది నువ్వు రావు. ప్రభు నిన్ను పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? సంఘములో, విశ్వాసములో, పరిశుద్ధతలో, ప్రార్థనలో సంఘముతో కూడా కలిసి దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చడానికి నీ వంతు నీ నడుమును కట్టుకొని ప్రయాసపడడానికి ప్రభు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన నీకు అధికారం ఇస్తూ ఉన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారికి ఆయన అధికారం ఇచ్చువాడని మార్కు 16:16లో రాయబడింది. ఆయన ప్రతి వారికి అధికారం ఇస్తాడు. ప్రతి వారిని ఆయన పిలిచి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఉపదేశమును నీవు విని ఆ ఉపదేశానుసారమైన జీవితం జీవించి మారు మనసు పొంది పశ్చాత్తాపము పొంది నీవు పాపక్షమాపణ నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిస్మము పొందిన నీకు సర్వ అధికారాన్ని ప్రభు ఇచ్చుచున్నాడు. సర్వాధికారం నీకు దొరికిపోయింది. నీ అధికారాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. హల్లెలూయా. చాలామంది మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. మెత్త కింద తాళం చేతులు పెట్టి బీరువాలో వెతుకుతారు. నేను బీరువాలో పెట్టానేమని వెతుకుతూ ఉంటారు. తాళం చేతి మెత్త కింద ఉంది. కొన్నిసార్లు బీరువా పైన పెట్టేసి ఇల్లంతా వెతుకుతారు. తాళం చేతులు ఒక దగ్గర ఉంటాయి, వాళ్ళ మతి వేరే దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ సమయానికి ఆ బీరువో కానీ ఆ ఇల్లి తాళము కానీ తీయలేకపోతారు. ఎందుకంటే తాళం చేతులు లేదు కదా. పరలోకపు యొక్క తాళపు చేతులు దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులను ఆయన సన్నిధికి నడిపించేటటువంటి రీతిలో ఆ తాళం పగలగొట్టి సాతాను కబంధ అస్తములో ఉంచబడిన ఆ ప్రజల యొక్క జీవితాలను వెలికి తీసుకురావటానికి, బయటికి తీసుకురావటానికి ఆ తాళం విర్రకొట్టి ప్రజలను దోచుకొని ప్రభు పాదాల దగ్గరికి తేవటానికి ప్రభు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఆ అధికారంలో నింపబడి ఉన్నావు. హల్లెలూయా. ఆ అధికారాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఆ అధికారము నువ్వు గుర్తెరిగితే నువ్వెప్పటికీ ప్రభు కొరకు అలంకరించబడిన పరిశుద్ధ జనాంగముగా, పరిశుద్ధ సంఘముగా ఆయన కొరకు అలంకరించబడిన వ్యక్తిగా ఉంటావు. ప్రభు అధికారం ఇచ్చాడు. వాస్తవానికి ప్రభు అధికారం ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరలా వస్తానని చెప్పాడు. వెళ్ళేటప్పుడు అధికారం ఇచ్చాడు. వెళ్ళినాక మళ్ళీ వస్తానన్నాడు. అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని వాడుకుంటున్న జనాంగం ఏదైతే ఉందో ఆ జనముల కొరకు ఆయన త్వరగా వస్తానన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడు? ఆయన రెండవసారి వస్తానని చెప్పాడుగా. ఆయన ఎందుకు వస్తాడు? రెండవసారి ఎందుకు వస్తాడు? ఆయన వస్తే ఏమవుతుంది? ఆయన వచ్చినప్పుడు
ఎవరి కొరకు వస్తాడు? ఇది ప్రశ్న. ఇప్పుడు అస్సలు ప్రాముఖ్యమైన ప్రసంగంలోకి వెళ్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నాడు. ఎంత త్వరగా రాబోతున్నాడంటే, నీవు నిద్రపోయి కన్ను మూసి కన్ను రెప్పపాటున ప్రభు రానై ఉన్నాడు. ఈరోజా, రేపా, ఎల్లుండా అనుకుంటున్నావేమో, కానీ కన్ను రెప్పపాటున ఎప్పుడు వస్తాడో తెలీదు. కానీ వచ్చేవాడు రాకమానడు, రానై ఉన్నాడు యేసయ్య. అందుకే నీ పరిస్థితిని మారాల్సింది ఉంది. నీ పరిస్థితులు మారాలి, నీ స్థితిగతి మారాలి, నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాప పడాలి, పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొంది సంఘములో కట్టబడ్డావా? ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఎవరి కొరకు వస్తాడు ప్రభు? ఎందుకు వస్తాడు? నా మాట జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఈరోజు ఈ యొక్క వర్తమానం ముగించేలోపుగా కాస్త లేట్ అయినప్పటికీ నీ ఓపికతో ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. 7వ వచనం చదవాలి. 7వ వచనం, 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం. కీర్తన లేదా? కీర్తన ఉందా? చదువు బిడ్డ. నువ్వైతే నాకు చక్కగా చదువుతావు. చూడు ఎంత మంచిగా వెనకాల కూర్చున్నది, కానీ ఘనంగా చదువుతూ ఉంది. అట్లా ఉండాలి. హల్లెలూయా. పిట్టె కొంచెమే కానీ కూత ఘనం అన్నట్టుగా ఉండాలి. కూత ఘనం. అప్పుడప్పుడు పిట్టెలు చిన్నగా ఉంటాయి. కింది చర్చిలో ఓ పిట్టె గుడ్లు పెట్టింది. ఆ పిట్టె పిల్లలు తీసింది అనుకుంటాను. నేను చేరేసుకొని అక్కడ కూర్చుంటే నాతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ పిట్టె చిన్నగా ఉంది, చిన్న పిట్టె. అది మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడి ఒక్కసారి అది అరిస్తే కింది చర్చి మైకులు పెడితే ఎంత సౌండ్ వస్తుందో అంతకంటే గొప్ప సౌండ్ తోటి అరుస్తుంది అది. అలాగే ఉండాలి మన సౌండ్. మనం బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో మనం పాడినా మన యొక్క స్వరపేటిక ఆ విధంగా మార్చబడాలి. కీర్తన చదువు బిడ్డ. చాలా సంతోషం. సర్వాధికారియు ప్రభువునంగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. ఏం చేయమంటుంది? ఆయనను బద్ధకం ఈ రోజుల్లో చాలామంది. ఆయనను స్తుతించుడి అన్న సమయంలో చాలామందికి ఎలా వస్తాయి స్తుతులు అంటే, తినేదేమో చాలా తింటారు, స్తుతించితే చిన్నగా ఉంటాయి. తినటం కొరకు వచ్చినప్పుడు చాలా ఉంటుంది, స్తుతి కొరకు వచ్చినప్పుడు మాత్రం చిన్నగా, అంత గట్టిగా చేయకూడదు. కొంతమందికి చాలా చక్కగా దొరికే మాట ఏంటంటే, దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన వీధిలో కేకలు వేయడు. వీధిలో వేయడు కేకలు, మందిరములో వేయడా? మందిరములో తండ్రిని స్తుతించలేదా? మందిరము పాడైపోతున్నప్పుడు కేకలు వేయకుండా ఉన్నాడా? మందిరము వ్యాపార స్థలంగా మార్చబడినప్పుడు, మందిరము దొంగల ఘోగా మార్చబడినప్పుడు ఆయన శబ్దం చేయకుండా ఉన్నాడా? లేడుగా. హల్లెలూయా. వీధిలో మనం పరిశుద్ధులమైన వారం వీధిలో కేకలు వేయకూడదంటే, వీధిలో కొట్లాటకు దిగుతాను. చూడండి, కొంతమంది కొట్లాటకు దిగుతారు. పరిశుద్ధులు బైబిల్ పట్టుకొని పోతుంటారు. ఏదైనా సందర్భం వచ్చినట్లయితే ఆ రోడ్డు మీద కొట్లాడుకుంటారు. అలా కొట్లాడుకోవద్దని బైబిల్ చెప్తుంది. అందుకొరకే యేసు ప్రభు వీధిలో కేకలు వేయడు, అరవడు అని చెప్తుంది. కానీ దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. అందుకొరకే ఇక్కడ అంటుంది, ఏమంటుంది? సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి. గట్టిగా చెప్పాలి, గుర్తు ప్రభువును స్తుతించాలి. గట్టిగా, బిగ్గరగా, గట్టిగా. హల్లెలూయా. అయితే వినండి నా మాట. అయితే ఇక్కడ ఏమని రాయబడింది? సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి.
తర్వాత గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషించుడి, ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఈ విన్నదేంటో జాగ్రత్తగా గమనించాలి. విన్నది ఏంటి? ఏం విన్నాడు అంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య. ఓసారి మనం అందరం కూడా గమనించాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతటిని కూడా పఠించి, దేవునికి భార్య ఉందా? ఉంటే ఆ భార్య ఎవరు? యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా, వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రానయ్యున్నాడు. వస్తే ఎవరి కొరకు వస్తాడు? ఆయన వస్తున్నాడు త్వరగా. ఎవరి కొరకు వస్తాడు? ఎవరిని ఆయన తీసుకొని పోవటానికి వస్తాడు? ఎవరి కొరకు ఆయన అధికారం ఇచ్చాడు? ఎవరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వాధికారం మీకు ఇస్తున్నాను అన్నాడు? వారు ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఏమై ఉండాలి? జాగ్రత్తగా గమనించండి. ఎంత బలముగా మీ మనస్సు ఎంత వాక్యం మీద పెడితే కానీ ఈ విషయాలు మీకు అర్థం కావు. మీలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. మనం చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నాం. మనకు చాలామందికి పెళ్ళిళ్ళు చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. చాలామంది పెళ్ళిళ్ళకు వెళ్ళే అనుభవాలు కూడా ఉన్నాయి. పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాం. చిన్నపిల్ల ఊహ వచ్చినప్పటి నుంచి ఈ పెళ్ళిళ్ళు అనేవి గమనిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అందరికీ తెలుసు, పెళ్ళి సమయంలో పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె పెళ్ళికి వచ్చిన వారి కంటే స్పెషలా కాదా? నా మాట వినండి, మీకు అర్థమైంది అనుకుంటాను. పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉంటారే, పెళ్ళికి వచ్చిన వాళ్ళతో సమానులా? పెళ్ళికి వచ్చిన వారికంటే స్పెషలా వారు? పెళ్ళి చేసుకుంటున్నటువంటి పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారుడు పెళ్ళికి వస్తే ఒక 5,000 మంది వచ్చినా, ఓ 1,00,000 మంది వచ్చినా, పెళ్ళికి వచ్చిన వారిలో ఒక 5,000 మంది వచ్చినా, ఓ 10,000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా, అంతమందిలో స్పెషల్ ఎవరు తెలుసా స్వామిన? స్పెషల్ ఎవరు? ప్రత్యేకమైన వారెవరు అంటే పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె. పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె వారే స్పెషల్. వారి కొరకే 1,00,000 మంది అయినా, 1,000 మంది అయినా, 10,000 మంది అయినా, 6,000 మంది అయినా, 8,000 మంది అయినా, 800 మంది అయినా, పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె వివాహం విషయం కొరకే అక్కడ వేచి ఉంటారు. అందుకొరకే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. గొర్రెపిల్ల ఎవరు? ఈ గొర్రెపిల్ల 20,000 సంవత్సరముల క్రితము, సరే 2,000 సంవత్సరముల క్రితము ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? బాప్తీసం ఇచ్చే యోహాను అన్నాడు, అదుగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసం ఇచ్చే యోహాను తన ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ఉన్నాడు. ఆయన లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల.
పిలాతు ఎదుట ఆయన మౌనముగా నిలబడ్డప్పుడు బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లుగా ఆయన పిలాతు ఎదుట నిలబడి ఉండెనని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ కొరకు, నా కొరకు, మానవాళి పాపముల కొరకు, లోకములో ఉన్న సకల మనుషుల పాపముల కొరకు, సకల మానవాళి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరముల క్రితము ఈ లోకానికి వచ్చాడు. ఆయన గొర్రె పిల్లగా మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకొని గొర్రెలకు మంచి కాపరి అయ్యాడు. ఆయనే ప్రధాన కాపరి అయిన ఆ గొర్రె పిల్ల అయినటువంటి యేసయ్య తిరిగి మరలా వచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. బిగ్గరగా చెప్పాలి, ప్రభువును స్తుతిస్తూ చెప్పాలి. 2 చేతులు పైకెత్తి చెప్పాలి. హల్లెలూయా. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, తిరిగి ఇప్పుడు పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. అప్పుడు వచ్చినప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు, ఇప్పుడు గొర్రె పిల్లగా రాడు కానీ ఆయన పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. పెళ్లి కుమారునిగా రాబోతున్నప్పుడు ఈ లోకంలో పెళ్లి కుమార్తె ఎవరయ్యా? ఏ పార్టీ అయిననా, ఏ మతమా, ఏ కులమా, ఏ గోత్రమా? ఎవరు ఆయన పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగిన వారు? నా మాట వినాలి. అక్కడ ఎవరు మాట్లాడద్దు, అక్కడెవరు వెనకాల ఎవరు మాట్లాడద్దు. వెనకాల మాట్లాడే వారిని ముందు కూర్చోబెడతాం, ముందు కూర్చున్న వారిని వెనకాల కూర్చోబెడతాం. అప్పుడు చక్కగా అవుతారు. మీరు మాట్లాడుకోవద్దు వెనకాల. నా మాట వినండి జాగ్రత్తగా. గొర్రె పిల్లగా ఇంతవరకు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసయ్య ఇప్పుడు మళ్ళీ గొర్రె పిల్లగా రాడు. ఆయన పెళ్లి కుమారునిగా వస్తాడు. పెళ్లి కుమారునిగా వస్తే ఇక్కడ ఏమని రాయబడింది? పెళ్లి కుమారునిగా ఆయన వచ్చుచున్నప్పుడు ఇక్కడ ఏమని రాయబడింది? నా మాట వినండి, ఏమని రాయబడింది? పెళ్లి కుమారుడిగా ఆయన వచ్చినప్పుడు 19వ అధ్యాయం 7వ వచనంలో పెళ్లి కుమారునిగా ఆయన వచ్చినప్పుడు ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. ఆయన భార్య ఎవరు? ఆయన భార్య. ఆయన భార్య ఏ ఊరిలో ఉంది? ఆయన భార్య ఏ దేశంలో ఉంది? ఆయన భార్య ఏ ప్రాంతంలో ఉంది? నా మాట వినండి. ఆయన భార్య అంటే స్త్రీయా, పురుషుడా? ఆయన భార్య అంటే ఎవరు? ఆయన భార్య అంటే ఆయన ప్రక్కలో పొడవబడినప్పుడు, ఆ రానువాడు ఆయన పక్కలో పొడిచినప్పుడు ఆయన ప్రక్కలో నుండి కారిన రక్తం, నీరు సమస్తము ఆ ప్రక్కలో నుండి కారగా ఆ ప్రక్కలో నుండి ఆవిర్భవించిన పరిశుద్ధ సంఘమే ఆయన భార్య. ఎంత మెల్లగా చెప్తున్నారే మీరందరూ కూడా ఈ మాటకు. కొందరు చెప్పాలా అన్నట్టు చెప్తున్నారు, కొందరేమో ఏం పర్వాలేదులే చెప్పకున్నా పర్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అందరూ కలిసి చెప్పండి ఏకముగా ఈ మాటకు. హల్లెలూయా. ఆయన ప్రక్కలో నుండి ఏమొచ్చింది? ఆయన ప్రక్కలో నుండి సంఘం వచ్చింది. ఆయన పొడిచిన ఆ పక్కలో నుండి సంఘం వచ్చింది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, బిగ్గరగా. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసినప్పుడు, ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఆ ప్రక్కలో నుండి ప్రక్కటి ఎముకను తీసితే ఆ ఎముక అవ్వగా మార్చబడింది, ఆదామునకు భార్య అయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువునకు ఈ ప్రక్కలో పొడవబడినటువంటి రానువాని యొక్క బల్యం పోటు, ఈ ప్రక్కలో ఎప్పుడైతే వాడు ఈ ప్రక్కను పొడిచాడో ఆ ప్రక్కలో నుండి కారిన రక్తం, కారిన నీరు, రక్తమంతా ఆయన ప్రక్కలో నుండి కారి ఆ రక్తమంతా పోయిన తర్వాత నీరు కూడా కారుతూ వచ్చింది. హల్లెలూయా. ఈ ప్రక్కలో వేసి పొడిచినప్పుడు శాస్త్రీయంగా ఈ ప్రక్కలో పొడిచినప్పుడు ఆ బల్యము ఈ గుండె వరకు వెళ్ళిపోయి ఆ గుండెను పొడిచిందని శాస్త్రీయంగా పరిశోధకులు తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ గుండెను ఆ బల్యము పొడిచిందో గుండెలో కరుడు కట్టిన రక్తము కూడా బయటికి వచ్చింది. హల్లెలూయా. ఆయన తన శరీరం అంతటితోనూ, తన బలం అంతటితోనూ, హల్లెలూయా, ఆయన తన సంఘమును ఆయన కన్నాడు. చప్పటి గుర్తు గట్టిగా బిగ్గరగా ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడయ్యా లోక కళ్యాణమో, ఎక్కడయ్యా ఎప్పుడయ్యా పాటలు పాడే వాళ్ళ దగ్గర మైకులు లేవా? మధ్య ఆకాశమా మహిమ, మధ్య ఆకాశమా మహిమ, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా. సీమాన్ ఎక్కడున్నాడు? నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణమో, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా ఒక కళ్యాణమో, ఎక్కడయ్యా మహోత్సవం. మధ్యాకాశమా మహిమలోకాశమా, మహిమలోకాలునా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా. ఆమేన్. కొట్టాలి కొట్టు, చప్పట్లు చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన భార్యను ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడు. ఆయన భార్య సిద్ధపడుచున్నది. అదే ఆయన అమూల్యమైన రక్తముతో కొనిన ఆయన సంఘమే. ఆయన తన అమూల్యమైన రక్తముతో కొనిన ఆయన సంఘమే. హల్లెలూయా. నరులలోని నీ వంటి వారు ఎక్కడైనా నాకు కనరారు. నరులలోనే నీ వంటి వారు ఎక్కడైనా నాకు కనరారే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా. సర్వాన్ని విడచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా. సర్వాన్ని విడచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా. నన్ను విడిచిపోక నిన్ను హత్తుకుంటా, నన్ను విడిచిపోక నిన్ను హత్తుకుంటా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. ప్రియుడా నా ప్రియ యేసు, వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా. ఆయన భార్య తన్ను సిద్ధపరచు
కొని ఉన్నది. భార్య, దేవుడు లోకమును ప్రేమించాడు, ఈ లోకములో ఉన్న సకల మానవుల కొరకు ఆయన సిలువలో వేలాడబడి రక్తము చిందించాడు. ఆయన తన అమూల్యమైన రక్తముతో కొనబడి పరిశుద్ధ సంఘముగా జీవించుటకై సంఘము కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఆ సంఘమే ఆయన పెళ్లి కుమార్తె. ఎవరైతే యేసయ్య రక్తంతో కడగబడి ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన పరిశుద్ధపరచబడి ఉన్నారో, ఎవరైతే వారి పాపములను వదిలిపెట్టుకున్నారో, ఎవరైతే వారి జీవితాలను మార్చుకొని యేసయ్య దగ్గరికి వచ్చారో, వారు వాసుదైక వధువు సంఘములో చేర్చబడిన వారై ఉన్నారు. హల్లెలూయా. సంఘము సిద్ధపడుచున్నది దేనికంటే? వరుడైన క్రీస్తు రాబోతున్నాడు. సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘము క్రీస్తు రక్తములో కడగబడినదై ఉండాలి. సంఘము నీతి క్రియలు కలిగినదై ఉండాలి. సంఘము పరిశుద్ధాత్మతో నింపబడినదై ఉండాలి. సంఘము భాషలు మాట్లాడగలిగినదై ఉండాలి. సంఘము కృపావరాలతో నింపబడినదై ఉండాలి. సంఘము ఫలాలతో, ఆత్మ ఫలాలతో నింపబడినదై ఉండాలి. సంఘము క్రీస్తు కొరకు సిద్ధపడుచున్నదై ఉండాలి. ఏ రాత్రి పూర్వం రోగినా, ఏ రాత్రి కనురెప్పపాటు ఆయన వచ్చినా, ఆయన కడబూర శబ్దముతో మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆయన అదిగో ఆర్భాటము చేయనప్పుడు రెప్పపాటున హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. రెప్పపాటున ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆయన రాకడ కొరకు సంఘం సిద్ధపడాలి. సంఘము ఏ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలా? కొంచెము యామరపాటుగా ఉన్నా, అదిగో ప్రభు వచ్చి ఆయన వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడితే అది మహాభయంకరమైన ఘోరము. రొమ్ములు గుద్దుకున్నా, అయ్యో అని అంగలార్చిన, ఏడ్చినా ఫలితం ఉండదు. అందుకొరకే సంఘానికి నిర్లక్ష్యత ఉండకూడదు. సంఘం నిర్లక్ష్యంగా ఉండకూడదు. సంఘం నిద్రపోతుదై ఉండకూడదు. సంఘం మెలకువతో నింపబడాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగిన వారై ఉండాలి. నడుము కట్టుకొని ఆత్మ రీతిలో నింపబడి, ఆత్మీయతలో నింపబడి నీతి క్రియలు చేయుచున్నదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమపడాలి. పోయిన వారంలో అందుకే చెప్పాను, ఇదిగో మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగియు స్థిరులుగాను కదలని వారుగాను ఉండుటకు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. మన ప్రయాసం వ్యర్థమైపోకూడదు. మన ప్రయాసం వ్యర్థమైపోయిందని నీవు తలంచకూడదు. అందుకే నువ్వు ప్రయాసపడాలా, కష్టపడాలా, పని చెయ్యాలా. హల్లెలూయా. నీవు నీ కుటుంబం కొరకు ఎలా పని చేస్తావో, నువ్వు పెళ్ళైన తర్వాత నీ భార్య కొరకు ఎలా పని చేస్తావో, యేసు ప్రభు భార్య కొరకు, సంఘమనే యేసు ప్రభు భార్య కొరకు నువ్వేం కష్టపడ్డావు, నువ్వేం చేస్తావు? ఎప్పుడు చూడు పొద్దుగోకులు సంఘం, ఇల్లు కుటుంబం, భార్య పిల్లలు కుటుంబం, భార్య పిల్లలు కుటుంబం, ఇదే ధ్యాస. ఉద్యోగం ఇదే ధ్యాస. ఉద్యోగం శాశ్వతం కాదు ప్రియులారా. ఉద్యోగం శాశ్వతం కాదు. పిల్లలు కూడా శాశ్వతం కారు. గుర్తుపెట్టుకో, పిల్లలు కూడా శాశ్వతం కారు. కుటుంబం అంత శాశ్వతం కాదు. నీ ప్రియుడైన యేసయ్యే శాశ్వతం. ఈ లోకంలో ఏదైనా శాశ్వతంగా ఉంది అంటే అది ప్రభు అయిన యేసే. క్రబాల షంధర కబార షియాలర. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభును స్తుతిస్తాం. పిల్లలు కలిగిన తల్లులు,
పిల్లలు కలిగిన తల్లులు పోగొట్టుకొని పిల్లలను పోగొట్టుకొని పుట్టాడు అంగలారుస్తున్న వారు భూలోకంలో ఎందరో ఉన్నారు. భర్తలను కలిగిన భార్యలు భర్తలను పోగొట్టుకొని భయంకరమైనటువంటి విధవరాండ్రు అని పిలువబడుతున్నటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. తండ్రులను పెంచి పెద్ద చేసి పిల్లలు పెరిగి పెద్దవారైనాక తండ్రులను పోగొట్టుకొని ఆ పిల్లలు అంగలారుస్తున్న వారు ఎందరో ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ చెప్పాలి. లేరా మనలో ఎంతోమంది తండ్రి చనిపోయినందుకు ఏడుస్తున్న బిడ్డ, లేదా మనలో ఎంతోమంది భర్త చనిపోయినందుకు ఏడుస్తున్న భార్య, లేరా మనలో ఎంతోమంది భార్య చనిపోతే భర్త ఏడుస్తున్న భర్త, లేరా మనలో ఎంతోమంది హల్లెలూయా తండ్రి చనిపోతే ఏడుస్తున్న కుమారులు, తల్లిదండ్రులు చనిపోతే ఏడుస్తున్న కుమారులు లేరా? ప్రియ సంగమా, శాశ్వత కాలం మనతో కూడా ఉండేవాడు. హల్లెలూయా జీసస్ ఎప్పుడు కూడా మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, ఓదార్చేవాడు, ధైర్యపరిచేవాడు. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆయనే నీకు కిరీటముగా ధరింపజేయబడతాడు. ఆ కిరీటం క్రీస్తు అయిన కిరీటాన్ని ఎవ్వడూ దొంగిలించకుండానట్లుగా మోసపోకుండా నీ వసుదైకత్వాన్ని లేదా వధువు సంఘముగా సిద్ధపడుతున్న నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవటానికి పరిగెత్తే సంఘముగా ఉండాలి. రీబాషకాల పరిగెత్తాలి, పని చేయాలి, కష్టపడాలి. పరిశుద్ధ సంఘముగా సిద్ధపడటానికి, పరిశుద్ధులంగా సిద్ధపడటానికి ప్రభు మనకు నీతి క్రియలను, ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. త్వరగా వెళ్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భార్య ఏమైంది? సిద్ధపడి ప్రియుని కొరకు ఏం చేస్తుంది? ఎదురు చూస్తూ ఉంది. వివాహ దినం కొరకు ఏం చేస్తుంది? ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా ప్రభువును స్తుతిస్తూ. వివాహ దినము కొరకు ఎదురు చూస్తుంది భార్య. గొర్రెపిల్ల వివాహోత్సవ దినము సమీపించింది. తను భార్య అలంకరించుకొని సిద్ధపాటు కలిగి ఉంది. హోషేయ గ్రంథంలో అంటాడు, అదిగో ప్రదానము చేయబడిన దానిగా నిత్య నమ్మకమునకు సూచన అయి ఉన్నది. ప్రదానము చేయబడ్డాం, సంఘము ప్రదానము చేయబడింది. పెళ్ళి జరగాలి, వివాహం జరగాలి అంటే ప్రదానం చేయబడినాం. అపోస్తలుడు పౌలు కూడా అంటాడు, ఒక్కడే పురుషునకు కన్యకనుగా మిమ్మల్ని ప్రదానము చేస్తుని అంటాడు. అయితే సంఘము ఇప్పుడు వివాహము జరగలేదు, ప్రదానం జరిగింది. ప్రదానం అయిన తర్వాత ఇంకేముంటుంది? దినం ఆలస్యమైన వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ప్రదానం చేయబడ్డావా? ప్రదానం అంటే అర్థం ఏంటి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందితే క్రీస్తునకు ప్రదానము చేయబడ్డ వారమై ఉన్నాము. ఇక్కడ ఎంతమంది బాప్తిస్మం పొందారో అంతమంది క్రీస్తునకు ఏం చేయబడ్డాము? ప్రదానము చేయబడ్డాం. మరి బాప్తిసం పొందని వారి పరిస్థితి ఏంటి అంటే, వారు కూడా త్వరలో సంఘముతో కూడా కలిసి బాప్తిస్మం పొందుటకు అతి త్వరలో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపంతో మారు మనసు పొంది బాప్తిసం కొరకు సిద్ధపడాలి. బాప్తిస్మం పొందితే నీవు క్రీస్తునకు ప్రదానం చేయబడతావు. బాప్తిస్మం పొందకపోతే నీవెవరో కూడా తెలియదు. నువ్వు ఒకవేళ వెళ్ళి ప్రభువా అంటే బాప్తిస్మం పొందకపోవటం వలన అక్రమము చేయువారలారా మీరెవరో నేను
బాప్తిస్మం పొంది పరిశుద్ధమైన జీవితం జీవించి సంఘములో కట్టబడి నిరంతరం ప్రయాసపడి కృపావరాలతోనూ ఆత్మ ఫలాలతో నింపబడి హల్లెలూయా జ్ఞానవరముతోనూ వివేచన వరముతోనూ సంఘములో 9 కృపా వరాలున్నాయి, వాటితో నింపబడి ఫలాలున్నాయి నింపబడి సంఘములో పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఎప్పుడు తలకు నూనె తక్కువ కాకుండా పరిశుద్ధంగా, నూనె తక్కువ కాకుండా అంటే అభిషేకపు తైలము తక్కువ కాకుండా తెల్లని వస్త్రములతో ఎక్కడ కూడా నువ్వు డాగులు లేని లేదా ఎక్కడ కూడా ఆ మచ్చలు లేని ఎక్కడ కూడా మరకలు లేని పరిశుద్ధమైన నీతి వస్త్రములు గల వారమై తెల్లని వస్త్రములు గల వారమై దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాకడ కొరకు ఎన్ని శోధనలు రానిగాక, ఎన్ని ఇబ్బందులు రానిగాక, ఎన్ని సమస్యలు రానిగాక, అవి హలలైనా తుఫానులైనా ఉన్నవైనా రాబోనవైనా ఏమైనా క్రీస్తు ప్రేమలో ఎదుగునట్లుగా, క్రీస్తు ప్రేమలో బలము పొందునట్లుగా, క్రీస్తు ప్రేమతో నింపబడినట్లుగా, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమతో నింపబడినట్లుగా ఇదిగో ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ లోకంలో ఎన్ని బంగారాలున్నా, ఎన్ని ధనధాన్యాలున్నా, ఎన్ని మేడలు మిద్దెలున్నా, ఎన్ని మేడలు మిద్దెలున్నా, ఎంత బంగారం ఉన్నా, చాలామంది ఇండ్లలో బంగారం ఉంది, వారి బీరువలలో బంగారం ఉంది. మన సంఘములోనే ఉన్న పరిశుద్ధుల గృహాలలో బీరువలలో బంగారం మూలుగుతుంది. ఆ బంగారంతో వారు మాట్లాడి అంటారు, ఇగో బంగారమా నీతో మాకు పని ఇప్పుడు లేదు. ఎవరో పెళ్ళిళ్ళు, మా బంధువుల పెళ్ళిళ్ళు, చుట్టాల పెళ్ళిళ్ళు అయినప్పుడు నీతో పని. అదిగో మా అయ్యగారు బంగారం వేసుకొని చర్చికి వెళ్తే ఆయన ఊకుండడు, ఆయన నచ్చడు, అందుకే నువ్వు బీరువాలో పడుకో ఉండు అని బంగారంతో మాట్లాడి బీరువాలో బండబెట్టి వస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, నీ ధనం ఎక్కడుండునో, బైబిల్ అంటుంది నీ ధనం ఎక్కడ ఉండునో. మీరు తాళాలేసి వచ్చారు చర్చికి, మందిరానికి, తాళాలేసి మార్కెట్కి వెళ్తారు, తాళాలేసి గ్రామాలకు వెళ్తారు, కానీ మీ మనసు మాత్రం ఆ బీరువాలో ఉన్న బంగారం మీదనే ఉంటుంది. యేసయ్య మీద ఉండదు, యేసయ్య మీద ఉండదు. నీ ధ్యాస, నీ శ్వాస, నీ తలంపు, నీ యొక్క ఆలోచన నిరంతరము యేసయ్య మీదనే, యేసయ్య రాకడ కొరకే తప్పించుదువుగాక. చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి. ఉదయకాలము 6 గంటలకే ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఉదయకాలం 6 గంటలకే ఆరాధన చేస్తూ ఉన్నారు. సన్ని ఆరాధన చేస్తూ ఉన్నాడు. యువగలము యవనస్తులు చాలామంది ఇక్కడ ఉండిపోయారు. వారితో ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఎత్తాడో ఆ పాట, కానీ ఓ పాట ఎత్తాడు, ఎంత ఉజ్జీవంగా పాడుతూ ఉన్నాడంటే ఆ సమయంలో నేను 5 గంటలకే లేచాను, కొద్దిసేపు ప్రార్థనలో ఉన్నాను, మళ్ళీ సమయం ఉంది కదని జస్ట్గా అట్లాగా పడుకున్నాను. ఇక మంచి నిద్ర పట్టింది. ఈ అపవాది చేసే పోరాటాలు ఆదివారం తెల్లవారుజామున మంచి నిద్రనిస్తాడు. ఎంత మంచి నిద్ర అంటే మైమరిసిపోయే నిద్ర. అందుకొరకే చాలామంది 10 గంటలకు వస్తూ ఉన్నారు, కొంతమంది అయితే 10:30కు వస్తూ ఉన్నారు. వచ్చి మళ్ళీ మేము 2వ ఆరాధన వాళ్ళమే అన్నట్లుగా. అయితే సన్ని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వాయిద్యాలు వాగుతూ ఉన్నాయి, అన్ని వాయిద్యాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆయన పాడుతూ ఉన్నాడు, పరమా జీవము నాకు నివా తిరిగి లేచను నాతో నుండా. గట్టిగా పాడుతూ ఉన్నాడు. నిద్రలో ఉన్నాను, అది 6:30కి అనుకుంటా, నిద్రలో ఉన్నాను. ఆ పాట చెవులో పడేసరికి పిచ్చోనైపోయి దుప్పటి పులుముకొని అలా పిచ్చోళ్ళలాగా వచ్చాడా ప్రభు అన్నట్లుగా సందులోకి వెళ్ళి ఉరికొస్తా ఉన్నా. నేను గేట్ కాడికి రాగానే పైన ఆరాధన. భయం. నా ప్రభు ఎప్పుడైనా రావచ్చు, ఆయన రాకడ ఎప్పుడైనా రావచ్చు. పరిశుద్ధులారా సిద్ధపడుదాం, సిద్ధపాటు గలవారమై ఉందాం. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. సిద్ధపడాలా,
సంఘం, పెళ్లి కుమార్తె సంఘం క్రీస్తుకై సిద్ధపడాలా. నిల్వరమైన పట్టణం నాకు ఇక్కడ లేదని, దేవుడు దేనికి శిల్పీకారుడో, దేవుడు దేనికి పునాది వేసనో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఏం చేస్తున్నాడు చెప్పరా నాన్న దేవదన్ గారు? ఏం చేస్తున్నాడు దాని కొరకు చెప్పాలి. దాని కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడంటే సిద్ధపాటు కలిగి ఉన్నాడా లేదా? సిద్ధపాటుతో ఉన్నాడా లేదా? హల్లెలూయా. ఒకడు బస్సు కొరకు ఎదురు చూస్తే ఏం చేస్తాడు? సిద్ధపడిన తర్వాతనే బస్సు కొరకు ఎదురు చూస్తాడు. సిద్ధపడకుండా, అంగులు వేసుకోకుండా, బట్టలు వేసుకోకుండా అంతా ఇంట్లో ఉన్నట్టుగా ఉండేసి బస్సు కొరకు ఎవడైనా ఎదురు చూస్తాడా? ట్రైన్ కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఎలాగుంటాడు? ఈ రోజున ఫ్లైట్ కొరకు ఎదురు చూస్తున్నానంటే, హల్లెలూయా, నా కోడలమ్మ వెళ్ళినప్పుడు దాదాపుగా మేము 4 గంటలు ఉన్నాం అక్కడ, 4-5 గంటలు ఉన్నాం. మరి అంత సిద్ధపాటు. నా మేనగోడలు వెళ్ళేటప్పుడు, పంపించడానికి వెళ్ళినప్పుడు ఆమె సిద్ధపాటు వెళ్తున్నది ఎక్కడికో, విదేశానికే. మరి పరలోకానికి వెళ్తే ఎలాగ ఉండాలి? విదేశాలకు వెళ్తున్నప్పుడే అంతగా సిద్ధపడుతుంది తల్లి. మాటికి ఆ సూట్ కేసు తెరిచి, బిడ్డ ఇది పెట్టుకున్నావా? తండ్రి మాటికి జ్ఞాపకం చేస్తున్న, మమ్మీ ఇది పెట్టుకున్నావా? మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆమె రెడీగా ఉంది. ఆ టైం రావటమే ఆలస్యం, ఆ ప్లేన్ ఎక్కటమే ఆలస్యం, ఆ ప్లేన్ పైనుండి ఎగరటమే ఆలస్యం. ఆ ప్లేన్ ఎగిరిన వెంటనే ఆమె ఈ స్థానమును విడిచి ఉండబోయే స్థానం కొరకు వెళుతుంది. అందుకొరకే సంఘం చిన్న ప్లేన్లో వెళ్ళేవాడు, చిన్న ట్రైన్లో వెళ్ళేవాడు తాత్కాలికమైన ప్రయాణాలకే అంత సిద్ధపడితే, మన పరలోకమందున్న దేవుని రాజ్యంలో పెళ్లి కుమార్తెగా యుగాలు యేసయ్యతో మనం ఉండబోతున్నాం. అందుకే ఈ మాట మీకు అర్థం కాదు. అర్థం కాక ఏం చేస్తారంటే వ్యర్థంగా ఈ ఆదివారం వస్తే మళ్ళీ వచ్చే ఆదివారం ఇంట్లో పండుకుంటారు. ఒక ఆదివారం రావడం, ఒక ఆదివారం డుమ్మా. కొంతమంది అయితే ఒక ఆదివారం వస్తే 3 ఆదివారాలు డుమ్మా. సిద్ధపడాలి, ప్రయాసపడాలి. సమయం ఉన్నా సమయం లేకున్నా ప్రయాసపడాలి, కష్టపడాలి. ఊర్ల ప్రయాణాలు, బంధువులు, స్నేహితులు అన్నీ విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో వాక్యానుసారంగా, వాక్యపు యొక్క వెలుగులో, వాక్యపు యొక్క నడిపింపులో, వాక్యపు యొక్క ప్రోత్సాహంలో నీ జీవితాన్ని కట్టుకొని నువ్వు ఒక బలమైన సాధనంగా నిలబడాలి. హల్లెలూయా. అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడు? నిల్వరమైన పట్టణం ఇక్కడ లేదనుకున్నాడు. అబ్రహాముకు తెలిసిపోయింది, ఎంతకాలం ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిన వారమే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. ఈ రోజుల్లో చిన్నపిల్లలు లేరు, యవనస్తులు లేరు, పెద్దలు లేరు, వృద్ధులు లేరు, అందరూ మరణానికి ప్రాప్తులే. ఎప్పుడు ఏ విధమైన మరణం వస్తుందో తెలియదు. మరణము ద్వారా ఆ పునరుత్థానపు యొక్క నిరీక్షణ గలవారమై క్రీస్తు సన్నిధికి వెళ్ళుచున్నాం. అందుకే మీరు సమాధుల తోటలకు వెళ్ళి చూడండి. ఇంటి పక్కనే సమాధి చేసుకున్నటువంటి ప్రవీణ్ వాళ్ళ భార్య సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ రాయబడింది బండ మీద, క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేతురు. క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులు, క్రీస్తునందు నిద్రించను. సమాధులలో క్రీస్తు ప్రభువులో మనం నిద్రించినా లేస్తాము. మనం మెలకువగుంటే ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటున మార్పు చెందుతాము. దాని కొరకు ఎదురు చూడాలా. సంఘం సిద్ధపడింది, వివాహము కొరకు భార్య సిద్ధపడింది. అదిగో తన భార్య సిద్ధపడి నిరీక్షణ కలిగి కనిపెడుతూ ఉంది. సంఘము కనిపెట్టాల్సిన విషయం అన్నది, సంఘమా నిద్రపోవద్దు, సంఘమా నిర్లక్ష్యంగా ఉండొద్దు. సంఘమా నీ యథార్థతను విడిచి, నీ యథార్థతను విడిచి, నీ పరిశుద్ధ ఎదుగుదలను విడిచి, నీ ఆత్మీయ ఎదుగుదలను విడిచి నువ్వు వెనుకకు వెళ్ళకూడదు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడైన
ఏషావులు మనలో ఉన్నారేమో చూసుకోవాలి. ఒక్క పూట కూటి కొరకు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, ప్రభును స్తుతిస్తూ. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠపు హక్కును అమ్ముకున్నావేమో. చూడండి 12వ అధ్యాయం, అదే ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఒక మాట చూపిస్తా, త్వరగా ముందుకు వెళ్తాను. 12వ అధ్యాయము 22వ వచనం. ఏప్రిల్కి రాసిన అదే పత్రిక 12:22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవం కలిగిన దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు గట్టిగా బిగ్గరగా ప్రభువును స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా మీరు ఈ నోట్స్ రాసుకుంటున్నారో లేదో జాగ్రత్తగా మీరు ఈ వాక్యాలన్నీ కూడా మీ మదిలో ఎప్పటికీ పని చేయాలి. ఇక్కడ మనం చూసినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడైతే సియోను కొండకును, ఇప్పుడైతే సంగమా, పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే ఇక్కడ రాయబడింది సియోను కొండకును, జీవంగల దేవుని పట్టణమునకును, అనగా పరలోక యెరూషలేమునకును, వేల కొలది దేవదూతల యుద్ధకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. నాకు ఆశ ఉంది, నీకుందో లేదో నాకు తెలీదు. ఈ సంఘం ఈ అమీన్పూర్ పట్టణంలోనే కాదు, ఈ పటాన్చెరు నియోజకవర్గం అంతటిలోనే కాదు, ఈ హైదరాబాద్ పట్టణంలోనే కాదు, ఈ తెలంగాణ పట్టణంలోనే కాదు, ఈ హైదరాబాదులోనే కాదు, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచ దేశములలో కూడా ఈ సంఘము జ్యేష్ఠుల సంఘమై ఉండాలి. ఏం సంఘమై ఉండాలి చెప్పండి? ఏం సంఘమై ఉండాలి? జ్యేష్ఠుల సంఘం అంటే అర్థం ఏంటి? జ్యేష్ఠుడు, కనిష్ఠుడెవరు, జ్యేష్ఠుడెవరు? జ్యేష్ఠుడెవరు, కనిష్ఠుడెవరు? యాకోబు చిన్నవాడు, పెద్దవాడు ఏషావు జ్యేష్ఠుడు. అయితే పెద్దవాడైన ఏషావునకు జ్యేష్ఠపు అధికారం, హక్కు ఉంది, జ్యేష్ఠత్వం ఉంది, జ్యేష్ఠుడు. కానీ జ్యేష్ఠుడిగా ఉండాల్సినటువంటి ఏషావు సొమ్మసిల్లిపోయి, అలసిపోయి, కృంగిపోయి, ఈ ఆత్మీయత నాకు వద్దనుకున్నాడు, ఈ పరిశుద్ధత నాకు వద్దనుకున్నాడు, దేవుని పెద్ద కుమారునిగా ఉండుట, కుటుంబంలో పెద్ద కుమారునిగా ఉండుట నాకు అవసరం లేదనుకున్నాడు. సొమ్మసిల్లిపోయి, అలసిపోయి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని యాకోబునకు అమ్మేశాడు. అలాంటి భ్రష్టులు ఎవ్వరు కూడా ఈ మారణత పేతం మినిస్ట్రీలో ఉండకుందురు కాక. హల్లెలూయా. మీరందరూ కలిసి ఎవడ్రా వీడు అనుకున్నా పర్వాలేదు, నేను ఈ సంఘానికి నాయకుని, ఆత్మీయ తండ్రిని, ఆత్మల కొరకు సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చి శ్రమ పడుతున్నాను, కష్టపడుతున్నాను. ఈరోజుకు వచ్చావా, ఈరోజు వాక్యం వినడానికి వచ్చావా, రేపు మరలి నీ ఉనికి ఎక్కడుంటుందో తెలియదన్నట్టుగా కాకుండా, నీవు జ్యేష్ఠుల సంఘములో కట్టబడిన వ్యక్తిగా ప్రభు నిన్ను నిలబెట్టునుగాక. స్థిరులను కదలని వారునై జీవం కలిగిన దేవుని సంఘములో ప్రభు మిమ్మును స్థాపించునుగాక. హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా నిద్రపోయే వాళ్ళందరూ చెప్పండి, గట్టిగా ప్రభును స్తుతిస్తూ
నిద్రపోయే వాళ్ళందరూ మరోసారి చెప్పండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యము మీ యొద్దకు వచ్చుచున్నది. దేవుని వాక్యము భూలోకానికి వెలుచున్నది. దేవుని వాక్యము సమస్తము స్థాపించుటకై సమస్తమై వ్యాపించబోచున్నది. కనుక ప్రియమైన పరిశుద్ధుడా, దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, నీ పరిశుద్ధత ఎక్కడ లోపించకుండానట్లుగా, నీ భక్తి ఎక్కడ కూడా హీనమైపోకుండానట్లుగా, నీ భక్తి ఎక్కడ హీనమైపోకుండానట్లుగా నిత్యము నీ భక్తిని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. ఎదురు చూడు. హల్లెలూయా. సియోను కొండకు ఎదురు చూస్తురా, యెరూషలేము కొండకు ఎదురు చూస్తురా, క్రీస్తు రక్తము దగ్గరికి ఎదురు చూస్తురా. అదిగో యోబేలు రక్తము కంటే శ్రేష్టమైన ఆ రక్తము దగ్గరికి ఎదురు చూస్తురా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఎదురు చూస్తురా. నీ ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. నీ ప్రియుడు 10,000 పురుషులలో గుర్తింపదగినవాడు. నీ ప్రియుడు నీ కొరకు ప్రాణము పెట్టి, నా ప్రియ సంఘమా అని ఆయన తన 2 చేతులు ఇదిగో ఈ సంఘం వైపు చాపుచూ ఉన్నాడు. ఆయన తన వాత్సల్యముతో నీపై ఆయన తన హస్తము చాపి ఉన్నాడు. ఆయన తన హస్తములో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన తన హస్తమెత్తి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు రా, ఆయన యొద్దకు రా. కళ్ళు మూసుకుందాం, అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభువును స్తుతిద్దాం, సిద్ధపడదాం. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం